హాయ్ అండి, నమస్తే. నేను మీ మేఘన. వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి చికెన్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్లో ఈ ప్లేట్లో కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవన్నీ ఆ బౌల్లో వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ని హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గుంటాయి. టమాటాలు కూడా వేసి మెత్తగా మగ్గపెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి 15 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. చికెన్ బాగా మగ్గినాక కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే గ్రేవీ కాస్త దగ్గరికి వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవడమే. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో